యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎవరికి ఫోన్ చేసావని అడిగినందుకు కొట్టలేదమ్మా. ఆ వీరనారాయణ గారితో కదా మాట్లాడింది, అన్నందుకు కొట్టిందమ్మా. ఏంటి ఆ గుండమ్మ వీరనారాయణతో మాట్లాడిందా? అవునమ్మా. అంతేకాదమ్మా, అసలు ఆ గీతమ్మ ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి కారణమే ఆ వీరనారాయణమ్మా. మీరు చెప్పేది నిజమా? ఆ గుండమ్మ వీరనారాయణ పంపిస్తే వచ్చిందా? అనుమానమే లేదమ్మా. అసలు ఆ వీరనారాయణ వారసురాళ్ళు ఎవరో ఎక్కడున్నారో కనిపెట్టడానికే గీతమ్మను పంపించాడమ్మా. మా చెవులారా విన్నావమ్మా. ఓరి నాయనో, ఆ గుండమ్మ మా నీలమ్మరి ఫోన్ చేస్తే వచ్చింది అనుకున్నాను. ఆ వీరనారాయణ పంపిస్తే వచ్చిందన్నమాట. అవునమ్మా. ఇంకాసేపు గనక ఆ గున్నేనికి ఇక్కడే ఉందనుకోండి, ఆ చిట్టెమ్మే జమీందారి వారసురాలన్న నిజం దానికి తెలిసిపోద్దమ్మా. ఆ గీత అత్యంతలేసి ఆశీర్వదించడానికి వచ్చిందనుకున్నాం. ఆ ఏర్నారాయణ వారసురాలను కనిపెట్టడానికి వచ్చిందనమాట. ఒరే తమ్ముడు, ఊరుకరారు మహానుభావులని ఆ గీత ఫంక్షన్ కి రాలేదన్నమాట. కావంకతో వీరనారాయణ అన్న కూతుర్ని కనిపెట్టడానికి వచ్చిందన్నమాట. అవునమ్మా. సాధ్యమైనంత త్వరగా ఆ బండదాన్ని చిచిచి ఆ గీతమ్మని ఈ ఇంటి నుంచి తరిమేయండి, లేదంటే మీ కొంపలు అంటుకుంటాయి. దాన్ని పొంద వీరనారాయణ అన్న కూతురు ఎవరో కనిపెట్టడం అంత ఈజీ అట్రా? కనిపెట్టడం కష్టమే అయి ఉండొచ్చమ్మా, కానీ అసాధ్యం కాదు కదా. ఎందుకు కాదురా తమ్ముడు? ఇలా చూడు. చూసావుగా, జమీందారు గారి వారసులెవరో తెలియాలి అంటే ఈ ఉంగరం వాళ్ల చేతికి పెట్టాలి. ఈ ఉంగరం ఎవరి వేలికి పెట్టినప్పుడు వెలుగుతుందో వాళ్లే జమీందారు వారసురాలు అన్నమాట నిజం. అవునా కాదా? ఏమోనమ్మా, ఇది ఎలుగుద్దో ఆరుద్దో నాకు తెలియదు గాని ఆ గీతమ్మ జమీందారి వారసురాల్ని కనిపెట్టక ముందే దాన్ని ఇక్కడి నుంచి పంపించేయండమ్మా. అంతకు మించి మేమేమీ చెప్పలేం. సరే, మ్యాటర్ నాకు అర్థమైంది. ఇంకాసేపట్లో ఏదో ఒకటి చేస్తాను. ఆ గీతని ఏదో ఒక నేరంలో ఇరికించి ఇంటి నుంచి బయటికి గెంటేస్తా. మీరు సూపరమ్మా. మా కమిషన్ మాకిస్తే మేము వెళ్ళిపోతాం తల్లి. ఏంట్రా వెళ్ళేది? ఆ డిఎన్ఏ గాడు వస్తానని వార్నింగ్ ఇచ్చాడు. వాణ్ణి పట్టుకుని మళ్ళీ చంపేదాకా మీరిక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. పొరపాటున వెళ్లారనుకో, నేనే మిమ్మల్ని చంపేస్తా. ఇదెక్కడ ఫిట్టింగ్ అమ్మా? ఆల్రెడీ మేము ఒకసారి చంపాం కదా, ఆడు మళ్ళీ బతికి రావడం ఏంటి? ఆడు మేము మళ్ళీ చంపడం ఏంటమ్మా? చెప్పింది చేయండి. వెళ్ళి గుమ్మం దగ్గర కాపలా కాయండి. పోండి. ఏమే గీత, జమీందారు వారసరాల్ని కనిపెడతావా? కనిపెట్టు. ఎలా కనిపెడతావో నేను చూస్తా. తమ్ముడు, అక్క ఈ ఉంగరం తీసుకెళ్లి జాగ్రత్తగా దాచిపెట్టు. అలాగే అక్క. ఓహో, అంటే అది సామాన్యమైన ఉంగరం కాదనమాట. ఆ ఉంగరం ఎవరి వేలికి పెట్టుకున్నప్పుడు వెలుగుతుందో వాళ్లే జమీందారు వారసులన్నమాట. అర్థమైంది. కాంతమ్మా, నీ దగ్గర్నుంచి ఆ ఉంగరం కొట్టేస్తా, చిట్టెమ్మ వెలికి పెట్టేస్తా.
చిట్టెమ్మే జమీందార్ గారింటి వారసురాలు అవునో కాదో తేలుస్తా. ప్రస్తుతానికి నిష్క్రమిస్తా. అక్క అక్క, అక్కడ భోజనాలన్నీ రెడీ అయ్యాయి కదా? అక్కడ రాముని ఉండమని చెప్పారా లేక ఇంకెవరన్నా ఉన్నారా? లేదు చెల్లి, చెప్పేశాను. అక్కడ భోజనాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సిద్ధగా ఇంతమంది ఉన్నారన్న భయం కూడా లేకుండా ఎంతకు బరి తెగించాడా? చెప్తా కొడతాను. చేయటనుకుంటున్నావా? చెప్పులు సచ్చినాడు. ఏంటి చిట్టమ్మా, ఎందుకు చెప్పు తీసు? ఏం కాలేదు బావా, పిచ్చికు కొట్టి ఇంట్లోకి వచ్చింది కదా, దాన్ని భయపెడుతున్నానంతే. ఏంటి మళ్ళీ వాడేమన్నా అన్నాడా? అనకపోతే ఆశ్చర్యపడాలి కానీ అంటే ఎందుకు ఆశ్చర్యం? అయినా ఇట్లాంటి ఎదవని ఇంటికి పిలవడానికి మీ అమ్మకుండాలి బుద్ధి. ఈ అదవులు ఇద్దరు ఇక్కడే ఉన్నారే, ఇప్పుడు ఎలా లోపలికి వెళ్ళడం? ఎస్, ఇప్పుడు ఈ లెటర్ తీసుకెళ్ళి చిట్టెమ్మకు చూపిస్తే మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ చిట్టెమ్మ దగ్గర నుంచి దొరుకుతుంది కదా. అక్క, ఏంటలా ఆలోచిస్తున్నావు? పద, స్టేజ్ దగ్గరికి వెళ్దాం. ఒరే తమ్ముడు, ఆ బండదాన్ని ఈ కొంప నుంచి బయటికి గంటాలి అంటే ఇక్కడున్న ఆడవాళ్ల మెడల్లో ఉన్న బంగారం మొత్తం మాయమైపోవాలి. అదేటక్క, ఇక్కడున్న ఆడవాళ్ళ బంగారం మొత్తం పోతే ఆ బండదెలా బయటికి వెళ్తుంది? అక్కడే ఉందిరా తిరకాసు. ఈ బంగారం అంతా తీసుకెళ్ళి ఆ గీత బ్యాగులో వేసేద్దాం. ఆ దొంగతనం నేరం దాని మీదకి తోసేద్దాం. ఆ తర్వాత అర్థమైందక్కోయ్, ఇక్కడున్న జనాలందరితో దాని మేడ పట్టుకుని బయటికి గెంటించేస్తానంటావు, అంతేగా? అంతేరా తమ్ముడు. వచ్చిన పేరెంటాళ్ళు ఎలాగో దాంతో పాటే వచ్చిన వాళ్ళు కాబట్టి దాంతో పాటే అందరూ వెళ్ళిపోతారు. ఈ సీమంతం ఆగిపోతుంది. ఎలా ఉంది? సూపర్ అక్క. ఇప్పుడే వెళ్ళి
కరెంట్ తీసేస్తాను. ఆ చీకట్లో పులిగాడు కోటిగాడు వచ్చి వీళ్ళందరి మెడలో ఉన్న నగలన్నీ కొట్టేస్తారు. సరే, తొందరగా వెళ్ళి ఆ పనింటో చూడు. అలాగే అక్క. వెళ్ళు. ఆ. సరాసరి మీ అత్తగారికి పోయినట్టు ఊపుకుంటా పోతారా ఎవరినో? కాంతమ్మ గారి బంధువుని. ఆహా, కాంతమ్మ గారి బంధువు అయితే కళ్ళు మాత్రం కనపడేటట్టు మొహానికి మాస్క్ వేసుకోమని చెప్పారా ఏంటి? ముఖానికి మాస్క్ ఎందుకు వేసుకున్నానంటే ఎందుకు వేసుకున్నావు? మూతి నిండా పుళ్ళు పడ్డాయి. అమ్మో, అవి చూస్తే వామిటింగ్ వస్తుంది. అవి కనపడకుండా గుడ్డ కట్టుకున్నా. అబ్బో, ఓహో, మూతి నిండా పుళ్ళు ఉన్నాయన్నమాట. సరే సరే, పోయి సావు. అలాగే. తిరగా బావా పుండ్లంట. అంట చిట్టమ్మా, అక్క ఏడక్క ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అంటే సడన్ గా ఈ ఫంక్షన్కి వచ్చాను కదా, దాంతో ఇంటి నుంచి ఒకటే ఫోన్లు. ఇక్కడ మాట్లాడితే డిస్టర్బెన్స్ అవుతుందని బయటికెళ్ళి మాట్లాడొస్తున్నానంతే. ఓ అలాగా. చిట్టమ్మా, ఒకసారి ఈ లెటర్ చూడు. ఏటక్క ఇది? ఏమీ అర్థం కావట్లేదా? ఈ కాగితం నీకెక్కడ దొరికింది? ఇంటి బయట దొరికింది. 2 రోజుల క్రితం మీ ఇంటికి ఎవరైనా వచ్చారా? ఎవరో రావడమేటి? ఆ డిఎన్ఏ అంజిగారు వచ్చారు. నేను చూసేలోపే ఎటో వెళ్ళిపోయారు. ఎటెళ్ళారో ఏటో ఏమీ తెలియలేదు. అంటే ఆ అంజీ నీకు ఇంకెవరికైనా బ్లడ్ శాంపిల్స్ తీసి డిఎన్ఏ టెస్ట్ ఏమన్నా చేశాడా? అది తెలీదు కానీ ఏదో ట్రస్ట్ వాళ్ళు మాత్రం నాకు నాన్నమ్మకి రక్త పరీక్ష చేసి డిఎన్ఏ రిపోర్ట్ అటుకొచ్చారంట. అందులో నేను జమీందార్ గారి కూతురు కాదని తేలింది. ఇదంతా అబద్ధం. నువ్వే జమీందార్ కూతురువి. ఏటకా ఏటి మాట్లాడుతున్నావు నువ్వు? అవును, అది ఆ డిఎన్ఏ అంజిగారు తన స్వహస్తాలతో రాసిన పేపర్. దాని ప్రకారం నువ్వు ఖచ్చితంగా జమీందారింటి బిడ్డవే. ఇప్పుడు అర్థమైందా? నువ్వే జమీందారింటి బిడ్డవని. లేదక్క, వేనారాయణ బాబాయ్ కూడా నన్ను జమీందారింటి బిడ్డ అని నమ్మించడానికి ప్రయత్నించారు. కానీ ఆ ట్రస్ట్ వాళ్ళు మాకెవరికి తెలియకుండా రహస్యంగా ఈ డిఎన్ఏ పరీక్ష చేసి నాకు ఆ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు. మరైతే ఆ అంజీ ఎందుకలా రాశాడు? వాడే కదా డిఎన్ఏ టెస్ట్ చేసింది.
అవునక్క. బహుశా వీరనారాయణ బాబాయే నన్ను తనింటి వారసురాలుగా నమ్మించి ఆయన ఆస్తిని కాపాడుకోవటానికే అలా చెప్పించాడేమోనని అనుమానం వస్తుందక్క. అయ్యో లేదు చిట్టమ్మా, వీరనారాయణ గారికి అలా చేయాల్సిన అవసరం ఏముంది? ఆయనే కనుక అలా చేస్తే నన్నెందుకు ఇక్కడికి పంపిస్తారు? ఏటకా నిన్ను వీరనారాయణ బాబాయ్ పంపించాడా? తొందరలో నోట్ జారీసనే. అయ్యో అంటే వీరనారాయణ గారికి అంత అవసరం ఉంటే ఎన్నాళ్ళు ఎందుకు ఆగుతాడు? నువ్వే అంజీకి డబ్బులు పడేసి నువ్వే జమీందారింటి కూతురువని ఇంకో రిపోర్ట్ తెప్పించేవారు కదా అని అంటున్నాను. లేదక్కా, నాకంతా అయోమయంగా ఉంది. తలంతా పగిలిపోయేలా ఉంది, పిచ్చికిపోయేలా ఉంది. నువ్వేం టెన్షన్ పడకమ్మా, నిజాలేంటో నేను తేలుస్తాను కదా. అసలు నేనొచ్చిందే అందుకు. ఏటి? అదేనమ్మా, ఆ దేవుడే నిజాలేంటో తేలుస్తాడని అంటున్నాను. అంతే అంతే. చిట్టమ్మ ఇక్కడే ఉంది. వెంటనే చిట్టమ్మకి నిజం చెప్పేయాలి. ఎవడీడు? హైటు వెయిటు చూస్తే అచ్చం అంజిగళ్ళ ఉన్నాడు. ఇప్పుడు మా తమ్ముడు పని మొదలుపెట్టినట్టున్నాడు. ఇంతకీ ఆ పులిగాడు కోటిగాడు ఎక్కడ చచ్చారో? రేయ్ పులి, చెప్పింది గుర్తుందిగా. లోపలికి వెళ్ళగానే ఆడోళ్ళ మెడలో ఉన్న నగలన్నీ తీసేసి నీ చెప్పిన బ్యాగులో పడేసేయాలా? అలాగేనండి. ఇక చూసుకోండి మా ప్రతాపం. పదరా కోటిగా. బాబా ఇప్పుడు కరెంటు పోయిందేటే? వచ్చేస్తుంది వాళ్ళ చిట్టమ్మా, కొంచెంసేపు వెయిట్ చేద్దాం. అయ్యయ్యో, కరెంట్ ఇప్పుడే పోవాలా? ఇప్పుడు ఎలా చిట్టమ్మకి నిజం చెప్పడం? ఈ చీకట్లో వెళ్తే ఆ కాంతమ్మ నన్ను పట్టేసుకుంటుంది. కరెంట్ వచ్చేంత వరకు ఒక పక్కన దాక్కుని ఉండటం బెటర్. ఈ పులిగాడు కోటిగాడు వచ్చి దొంగతనం చేసేటప్పుడు పొరపాటున చిట్టం ఇక్కడుంది అంటే వాళ్ళిద్దరిని పట్టుకుని రేవెట్టేస్తుంది. అందరి ముందు వాళ్ళని దొంగలుగా పట్టుకుంటుంది. అలా జరగకూడదంటే నేను ముందు అందరి దగ్గరికి వెళ్ళి చిట్టమ్మని బయటికి పంపించేయాలి. ఇదిగో చిట్టి,
కరెంట్ ఇప్పట్లో వచ్చేలా లేదు. నువ్వు కిచెన్లో క్యాండిల్స్ ఉన్నాయి కదా, వెళ్ళి వాటిని తీసుకురా, వెలిగిద్దాం. అలాగే అత్త. రే, సార్ ఏదో ఒకటి చేసి ఆ వర్మగని బయటికి పంపించేస్తాను. మనకిదే కరెక్ట్ టైం. మన బయటే లేపేసేయండి. అలాగే అలాగే సార్. సార్. రే వర్మ, చెప్పండి సార్. నా కార్లో ఛార్జింగ్ లైట్ ఉంది, వెళ్ళి తీసుకురా. అదేంటి మినిస్టర్ గారు, మీ పక్కనే ఇద్దరున్నారు కదా, వాళ్ళని పంపించకుండా ఈ అబ్బాయిని వెళ్ళమంటున్నారేంటి? చూడు గీత, వాడు ఈ ఇంట్లో పనోడు. చెప్పింది చెయ్యడం తప్ప తిరిగి ప్రశ్నించే హక్కు, అధికారం వాడికి లేదు.